ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. నేరం చేయాలంటే భయపడాలి, సీఎం చంద్రబాబు. నింగి నుంచి తిరిగొచ్చే రాకెట్. రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చవద్దు, సుప్రీంకోర్టు. ఉక్రెయిన్కు శాంతియుత పరిష్కారం. జాబిల్లి ఉపరితలాన్ని కప్పేసిన శిలాద్రవం. ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వారికే అనుమతి. ఉచిత ఇసుకపై సమీక్ష. మంకీ పాక్స్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకొని క్షణాల్లో వ్యాపించాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. మంటలను అదుపు చేయడానికి 6 అగ్నిమాపక వాహనాల సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. ఎత్తైన భవనంలో మంటలు వ్యాపించడంతో పైన ఉన్నవారిని కిందకు దించేందుకు ఎత్తైన నిచ్చెనలు ఉపయోగించి పొడవైన క్రేన్తో అద్దాలను పగలగొట్టి గాయాలతో ఉన్న కార్మికులను అతి కష్టం మీద కిందకు దించారు. నేరం చెయ్యాలంటే భయపడాలి, నేరం చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని, తప్పు చేస్తే శిక్ష పట్టం ఖాయమనే సందేశాన్ని నేరగాళ్లలోకి బలంగా పంపించాలని పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజా భద్రతకు భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనితీరు ఉండాలన్నారు. ఆ మేరకు పోలీసింగ్లో మార్పు కనిపించవలసిందేనని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు, ప్రతిపక్షాలను, ప్రజలను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుందని, వార్షిక నిర్వహణ నిధులైనా ఇవ్వకుండా పోలీసు విభాగాన్ని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. నింగి నుంచి తిరిగొచ్చే రాకెట్. ఉపగ్రహాలను తీసుకువెళ్లే చిన్న రాకెట్ నింగిలో నిర్దేశిత కక్షలోకి వెళ్లే క్రమంలో ఎక్కడ పడితే అక్కడ శకలాలు పడిపోకుండా పారాచూట్లు, సెన్సర్లు వాడి జాగ్రత్తగా తిరిగి సేకరించి మరోసారి ప్రయోగానికి సిద్ధం చేసే సాంకేతికత భారత్ సొంతమవుతోంది. ఇందుకు చెన్నై వేదికగా మారుతోంది. ఈ నెల 24న చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమి-1 చిన్న రాకెట్ను ప్రయోగించనున్నారు. దేశంలో తొలిసారిగా ప్రయోగించే పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఇది. స్పేస్ జోన్ ఇండియా సంస్థ ఈ రాకెట్ను తయారు చేసింది. రోదసీలో శకలాలు పేరుకుపోతున్న నేపథ్యంలో ఇంధనం పోగా మిగిలిన రాకెట్ను తిరిగి భూమికి తెచ్చి పునర్వినియోగించేలా మిషన్ రూమి 2024ను ఈ సంస్థ ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలి నాణ్యత తదితరాలను సేకరించేలా క్యూబ్ ఉపగ్రహాలని, నింగిలో కంపన స్థాయిని, ఓజోన్ పొర పరిస్థితిని, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని గుర్తించేలా పికో ఉపగ్రహాలని వాడుతున్నారు. కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్తుంది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్లోనే పారాచూట్లను ఉంచుతున్నారు. నిర్ణీత దూరం వరకు వెళ్ళాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరుచుకొని సురక్షితంగా దిగడం దీని ప్రత్యేకత.
జగన్ భద్రతా సిబ్బందికి నెలకు 6 కోట్ల ఖర్చు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో 980 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం ప్రభుత్వానికి నెలకు 6 కోట్లు ఖర్చయిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లుగా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్ని భద్రత కోసం నియమించుకున్నారని, వారికి ప్రభుత్వ నిధుల నుంచి నెలకు 53 లక్షల చొప్పున చెల్లించారని తెలిపారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్కు నిబంధనల ప్రకారం Z+ భద్రత, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నామని అన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే అనుమతి. ఇసుక నిల్వ కేంద్రాల వద్దకు లారీలు పెద్ద సంఖ్యలో ఒకేసారి లోడింగ్కు ఎందుకు వస్తున్నాయి? అవి రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటోంది? ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించి ఆ వేబిల్లో ఉన్న లారీలనే స్టాక్ పాయింట్లలోకి అనుమతించండి. వినియోగదారులపై అధిక ఛార్జీల భారం లేకుండా చర్యలు తీసుకోండని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల 11 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు గనుల శాఖ అధికారులు సీఎంకు తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు స్టాక్ పాయింట్కు సమీపంలో ఆఫ్లైన్లో బుకింగ్కు వీలు కల్పించి లారీలు నిల్వ కేంద్రాలలో క్యూలో ఉండవలసిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వరకు నిత్యం ఇసుక సరఫరా అవుతున్న తీరుపై సమీక్ష నిర్వహించనున్నట్లుగా సీఎం తెలియజేశారు. ఇసుక సరఫరాపై సీఎం పలు సూచనలు చేశారు. రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చవద్దు. ఓటుకు నోటు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆకెళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ తాజాగా విచారణ జరిపించాలని, కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన 2 కేసులను బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది. ఓటుకు నోటు కేసులో ఆళ్ల బాధితుడు కానీ, సాక్షి కానీ కాకపోయినా 2016లో ఆయన దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాబిల్లి ఉపరితలాన్ని కప్పేసిన శిలాద్రవం. చంద్రుడి ఉపరితలమంతా ఒకప్పుడు శిలాద్రవంతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని చంద్రయాన్ 3 డేటా బలపరుస్తున్నట్లుగా తాజా విశ్లేషణ ఒకటి సూచించింది. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంలో నిరుడు ఆగస్టులో దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ 100 మీటర్ల ట్రాక్ వెంబడి వేర్వేరు చోట్ల కొలతలను రికార్డ్ చేసింది. నమూనాలను సేకరించి పరిశీలించింది. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిశోధకులతో కూడిన బృందం సంబంధిత డేటాను విశ్లేషించింది. చంద్రుడిపై మట్టి, ఏకశిల వంటి FANతో తయారైందని పరిశోధకులు తేల్చారు. గతంలో నాసా అపోలో మిషన్ ద్వారా సోవియట్ యూనియన్ లూనా మిషన్తో చంద్రుడి ఈక్వటోరియల్ ప్రాంతానికి సమీపంలో ఉపరితల నమూనాలను సేకరించాయి. చందమామ ఉపరితలం మాగ్మా సముద్రంతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని అవి బలపరిచాయి. చంద్రయాన్ 3 డేటా కూడా అదే తరహా ఫలితాలను అందించింది. ఉక్రెయిన్కు శాంతియుత పరిష్కారం. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం లభించడానికి ఆ దేశ అధ్యక్షుడు వొల్దిమిర్ జెలెన్స్కీతో వివిధ దృక్కోణాలను పంచుకోనున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. బుధవారం పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఈ మేరకు ప్రకటన వెలువరించారు. పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్న మోదీ శుక్రవారం అక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్కు రైల్లో వెళ్తారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి పూర్తిస్థాయి దేశంగా ఉక్రెయిన్ ఆవిర్భవించాక భారత ప్రధాని అక్కడకు వెళ్లడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్కు స్నేహితుడిగా, భాగస్వామిగా ఆ ప్రాంతంలో సత్వరం, శాంతి,
సుస్థిరతలో నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తుందని మోదీ పేర్కొన్నారు. జెలెన్స్కీతో మోదీ విడిగా భేటీ కావడంతో పాటు ప్రతినిధుల బృందం స్థాయిలోనూ చర్చలు జరపనున్నారు. రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు. అమెరికాలో పిల్లలు, మహిళల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి రికార్డు చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్ల నుంచి ఆయన వందల చిత్రాలు, వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. నగ్న చిత్రాలు, స్నానాల గదులు, ఆసుపత్రుల గదులు, దుస్తుల మార్పిడి ప్రాంతాలతో పాటు తన ఇంట్లోనూ రహస్య కెమెరాలను అమర్చి వైద్యుడు ఒమేర్ అజాజ్ ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. దుస్తులు లేకుండా ఉన్న 2 ఏళ్ల పిల్లల ఫోటోలను తీసేవాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, వాటిని చిత్రీకరించేవాడని అతడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. మంకీపాక్స్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందు మంకీపాక్స్గా పిలుచుకున్న ఎంపాక్స్ తిరిగి కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని లక్షణాలు: జ్వరం, చర్మం మీద నొప్పితో కూడిన దద్దుర్లు, పొక్కులు, వాటి నుండి చీము కారడం. వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 7 నుండి 17 రోజుల వ్యవధిలో దద్దుర్ల రూపంలో ఇది బయటపడుతుంది. ఎంపాక్స్లో ముందు తీవ్రమైన జ్వరం, తరువాత చర్మం మీద దద్దుర్లు తలెత్తుతాయి. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఆకలి తగ్గడం, గొంతులో గరగర, గొంతు నొప్పి ఉంటాయి. ఇవి తీవ్రంగా ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత దద్దుర్లు మొదలవుతాయి. ఇది చాలా వరకు ముఖం లేదా చేతుల మీద ఆరంభం అవుతాయి. అనంతరం ఛాతీ, పొట్ట, వీపు మీదకు విస్తరిస్తాయి. అరిచేతులు, అరికాళ్లలోనూ పొక్కులు ఏర్పడవచ్చు. శరీరం మీద దద్దుర్లు చాలా నెమ్మదిగా విస్తరిస్తాయి. ఇందుకు 2-3 వారాలు పడుతుంది. దద్దుర్లు, పొక్కులు ఒకే విధంగా ఉండటం దీని ప్రత్యేకత. ఈ పొక్కులు చర్మంలో చాలా లోతుగా ఏర్పడతాయి. ఇవి నెమ్మదిగా వస్తాయి కాబట్టి మానటానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇవి చెక్కు కట్టి పొట్టుగా మారటానికి 14 రోజుల దాకా పడుతుంది. దురద అంతగా ఏమీ ఉండదు. 4-6 రోజుల తర్వాత కొత్త పొక్కులేవి ఏర్పడవు. లింఫ్ గ్రంథులు పెద్దగా అవటం మరో ప్రత్యేక లక్షణం. దద్దుర్లు రావటానికి 1-2 రోజుల ముందు మెడ, చంకలు, గజ్జల వద్ద బిళ్ళలు కడతాయి. ఇవి బాగా నొప్పి పెడతాయి. పొక్కులు మాడిన తర్వాత మచ్చలు ఏర్పడతాయి. పొక్కులు మాని చిక్కు కట్టిన తర్వాత వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. దీని నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఎంపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. బయట తిరగకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్క్ ధరించాలి. ఇన్ఫెక్షన్ గలవారు వాడే దుస్తులు, వస్తువుల వంటి వాటిని విడిగానే ఉంచాలి. మిగతా వాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు గ్లౌజులు, మాస్కులు తప్పక ధరించాలి. మసూచి టీకా మంకీపాక్స్ను ఎదుర్కొంటుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో దీన్ని ఇస్తున్నారు. ఈ టీకా తీసుకున్న వారికి మంకీపాక్స్ సోకితే అంత తీవ్రంగా మారదు, తేలికగా తగ్గిపోతుంది. ఇంట్లో ఎవరికైనా మంకీపాక్స్ సోకితే తొలి 4 రోజుల్లో కుటుంబ సభ్యులంతా టీకా తీసుకుంటే మంచి రక్షణ లభిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 20 సార్లు క్లిక్ చేస్తే 22 లక్షలు పోయాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ అవకాశం అంటూ ఓ మహిళ నుంచి 22 లక్షలు లాగేశారు. ఇది కొత్త ప్లాన్ అంటూ నచ్చిన ప్లాన్ను ఎంపిక చేసుకుని దానిపై 20 సార్లు క్లిక్ చేయాలని చెప్పారు. అలా ఆమె కొద్ది రోజుల్లోనే దఫాలుగా 22 లక్షలు చెల్లించి పోగొట్టుకున్నారు. ఆవు కడుపులో 70 కిలోల ప్లాస్టిక్. పట్టణాలు, నగరాలలో భారీ పొట్టతో తిరిగే పశువులను తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ ఆవును కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో న్యాయవాది తిమ్మప్ప చూశారు. ఆయాసపడుతున్న ఆ మూగజీవి బాధను పశువైద్యుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఆవును పరీక్షించి పొట్టలో ప్లాస్టిక్ పేరుకుందని నిర్ధారించారు. బుధవారం శస్త్రచికిత్స చేసి
70 కిలోల ప్లాస్టిక్ను బయటకు తీశారు. నేడు లుసానేలో నీరజ్ త్రో. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ తరువాత తొలిసారి బరిలోకి దిగనున్నారు. గురువారం లుసానే డైమండ్ లీగ్లో అతడు పోటీ పడనున్నారు. రాత్రి 12 తర్వాత అతడి ఈవెంట్ మొదలవుతుంది. పాకిస్తాన్ను తిప్పలు పెట్టిన బంగ్లాదేశ్ బౌలర్లు. పాకిస్తాన్తో 2 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్లు ఆకట్టుకున్నారు. తొలి రోజు ఆట చివరికి పాక్ 4 వికెట్లకు 154 పరుగులే చేసింది. గుకేష్ గేమ్ డ్రా. ప్రపంచ ఛాంపియన్ ఛాలెంజర్ గుకేష్కు సింక్వీఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో వరుసగా రెండో డ్రా. విజృంభించిన వోక్స్ బషీర్. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో లంక 236 పరుగులకే ఆల్అవుట్. ఫైనల్లో 4 భారత అమ్మాయిలు. అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో 4 భారత అమ్మాయిలు అదితి కుమారి, నేహా, పుల్కిత్, మాన్సీ ఫైనల్స్కు ప్రవేశించారు. అథ్లెటిక్స్లో 5 స్వర్ణాలు లక్ష్యం. పారిస్ పారా ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో 5 స్వర్ణాలు సహా 12 పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లుగా భారత పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచ్ సత్యనారాయణ తెలియజేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.